యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యోదయ ప్రాంతంలోకి వచ్చి బహుజన సమూహంలో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచారు. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా, ఆయన సృజించిన వాడు ఆదిమని వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని, ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరంగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? చదవమంటున్నాడు దేవుడు. అంటే లేఖన భాగాలను మీరు చదవలేదా? చదవక మీరు పొరపడుతున్నారు. దేవుడు ఎప్పుడో అనాదిలోని స్త్రీని గాను, ఆది నుంచి కూడా ఏం చేసేది, స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఇందు నిమిత్తము పురుషుడు ఏం చేస్తున్నాడంటే తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరిని ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరు పరచకూడదని చెప్తారు. ఏ కారణం చేతైనా సరే, ఏ హేతువు చేతైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుతున్నారు. ఎవరు? పరిసయ్యులు. పరిసయ్యులు శాస్త్రులు ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి వచ్చేవారు ఆ రోజు. కాబట్టి వారికన్నా ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించిన వారు ఆయన అడగగా, పాత నిబంధన గ్రంథంలో పరిత్యాగ పత్రిక అంటే విడాకులు. మోషే గారు మరి విడాకులు తీసుకోవచ్చు అని చెప్పాడు ధర్మశాస్త్రంలో. భార్యను విడనాడినట్లయితే అయితే భార్య అంటే భర్త ఉంటే మగవాడు అక్కడే విడిచిపెట్టేస్తాడే భార్యను, ఆడ మనిషిని. భార్య కూడా విడిచిపెట్టి అప్పుడు దొరుకుతారు. నాకు అక్కర్లేదు, నన్ను పెంచుతలేదేను, అంటే నన్ను సరిగ్గా చూస్తలేదేను, అదే వస్తుంది. పెంచడమైనా చూడమైనా. కొంతమందిని షికారులు తీసుకెళ్తూ ఉంటారు. అలాగే తరచు అమ్మగారి వాళ్ళకి తీసుకెళ్తా ఉంటాం. ఏదో ఒక లోపం ఎత్తి చూపిస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా పురుషులు చూపిస్తాడు, నాకు సరిగ్గా నన్ను పట్టించుకుంటలేదు, నాకు సరిగ్గా వంట వరకు రావు, వీడికి నా భార్యకు వంట వరకు రావు అని కథ చెప్తాడు. అయితే ఇటు ఏదో నిందలేస్తాడు. అయితే ఒక పురుషుడు భార్యను విడిచిపెట్టినప్పుడు పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు, పర్వాలేదు అని మరి మోషేకి ఎందుకు చెప్పాడు అని అడుగుతా, ఆయన 8వ వచనం అంటే యేసుక్రీస్తు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడడం మోషే సెలవిచ్చింది, కానీ ఆది నుండి అలాగూ జరగలేదు. మీ హృదయ కాఠిన్యం అలాగే పెళ్లి చేసుకోవడం విడిపోవడం, పెళ్లి చేసుకోవడం విడిపోవడం, ఇది మీకు ఎలా వాడంగా ఉంటుంది. పెళ్లి చేసేసుకుని భార్యను విడిచిపెట్టాడు, లేకపోతే భార్య భర్తను విడిచిపెట్టాడు, మీకు హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇలా చేస్తున్నారు. ఆ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అది ఇచ్చేది, ఏది పరిత్యాగ పత్రిక ఇవ్వాలి. మళ్ళా ఒకవేళ పురుషుడు పెళ్లి చేసుకోవాలంటే, భార్య పెళ్లి చేసుకోవాలంటే స్త్రీ పరిత్యాగ పత్రికలు తీసుకోవాలంటే విడాకులు తీసుకోవాలి. అలా తీసుకుంటే కానీ వివాహం జరగదు. అందుచేత మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే గారు అది నియమించాడు తప్ప ఆది నుంచి అలా జరగలేదు. పిల్లల పుట్టిదే చేస్తారు చాలామంది. ఆటలగడ్డ అలా చేసేదాడు. సామపడ పిల్లలు చేసుకున్నాడు చక్కగా. ప్రభు నమ్ముకుంది, ఏదో ప్రభు నమ్ముకున్నాడు. కానీ ఆ పిల్లలు పుట్టలేదు, నడుచుకుంది. బైబిల్ పాటలు కూడా రాయించాను ఆయన.
నక్క వాళ్ళు వాళ్ళు ఇంటి నక్క ఆడ అమ్మగారి ఇంటి. అయితే పిల్లలు పుట్టలేదు, వాళ్ళంతా సారి తెచ్చుకోండి అని చెప్పింది. అప్పుడు పిల్లలు పుట్టలేదని ఆ రామ్మకి అత్తగారికి కోడలకి గొడవ అవుతూ ఉంది. భర్త గొడవ పిడిస్తుంది భార్యని. మొత్తానికి విడాకులు తీసేసుకున్నాం. ఆ పిల్లప్పుడు నక్క సాల్మన్ రాజు గారి జరుపుకుని వెళ్ళిపోయి ఆ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తాను. పోనేమో దేవుడు మీ అమ్మగారింటి గారు నక్క వాళ్ళు అయినందుకు మళ్ళీ నక్క సాల్మన్ రాజు గారు మీకు బంధువులు పోతాడు లేదు, హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చేది చాలా మంచిది. ఆ అబ్బాయికి కూడా అప్పుడు నేను దున్ని వెళ్ళేటప్పుడు మందులకి వెళ్ళేవాడిని. అక్కడ ఆ అమ్మాయిని చూశాను. అలాగే నేను పరిగెలు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నాకు ఇంజక్షన్ కూడా చేసి, అలాగే పిల్లల పుట్టకుండా కూడా వదిలేసేవాళ్ళు. అలాగే అందంగా లేదని వదిలిపెట్టేస్తారు. అలాగే పురుషుడు కూడా భార్య నాకు అందంగా లేదు, నన్ను సరిగ్గా పట్టించుకుంటా లేదని కూడా స్త్రీ కూడా నిందలేస్తుంది పురుషుడు. అయితే మీ హృదయ కాక అబ్రహాం గారి పిల్లలు పుట్టే ఇక్కడ రావడానికి నేను తాతల గారి సన్నివేశం చెప్పని అలా ఎన్ని జరుగుతున్నాయో. ఒక తాతల గారి పెళ్లి చేసుకుంది, మా కాళ్ళ ఏదైతే పెళ్లి పిల్లలు పుట్టరు లేదు కానీ జ్ఞాపకం లేదు కానీ అందరికీ చచ్చిపోయింది. ఎందుకో ఏదో వ్యాధి వచ్చి చచ్చిపోయింది. ఆ పిల్ల మీద ఉండేది కాదు, ప్రేమలో లేదు. అయితే ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఆ నట్టింట్లో పడి వదిలేసి ఏడ్చేసి ఆ బాబాయ్ భార్య మీద అంత ప్రేమ అనుకున్నాను. ఇలా చచ్చిపోయి అంత పెళ్లి చేసుకున్నాను. అందులో పనిచేస్తున్నాయి. ఇలాగా కొంతమంది మరి అబ్రహాం గారికి 90 సంవత్సరాల దాకా పిల్లలు లేరు, వదిలేసాడా శారాని. అలాగే అబ్రహాం కొడుకు ఇస్సాకు పిల్లలు లేరు. ఇస్సాకు భార్య పేరు ఏం పేరు? రెబెకా పిల్లలు లేరు. అలాగే వదిలేసాడా? అబ్రహాం వదలలేదు, తన కొడుకైన ఇస్సాకు రెబెకాని వదలలేదు. వాళ్ళు దేవుడికి పడే మొత్తుకున్నారు, దేవుడికే ప్రార్థన చేసుకున్నారు. అలా ఎంతోమంది బైబిల్లో గర్భఫలాలు లేని వారు అన్నంత మాత్రాన వదిలిపెట్టలేదు. ఈ రోజుల్లో పిల్లలు పుట్టలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి ఇంకో పిల్లలు పెళ్లి చేసుకుంటాను అంటే మా చెల్లి మరదలు ఉంది, మీ చెల్లి ఉంది కదా, మీ చెల్లి అన్న పెళ్లి చేసుకుంటాను. ఆది నుండి అలా జరుగులేదు. 9వ వచనం, మరియు వ్యభిచారం నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకటను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను. వ్యభిచారం నిమిత్తం వదిలిపెట్టవచ్చు అన్నాడు యేసుప్రభువారు. ఒకవేళ పురుషుడు వ్యభిచారం చేస్తుంటే భార్య కాకుండా వేరే ఒక స్త్రీతో వ్యభిచారంలో ఉంటుంది, సాంగత్యం పెట్టుకోండి. వేరొక పురుషునితో స్త్రీ సాంగత్యం పెట్టుకున్నారు, వేరొక స్త్రీతో పురుషుడు సాంగత్యం పెట్టుకున్నారు. అందు నిమిత్తం విడిచిపెట్టవచ్చు, దానికి విడాకులు తీసుకోవాలి. రెండు పెళ్లి చేసినప్పుడు ఏమడుగుతారు? విడాకులు తీసుకున్నా అబ్బాయి విడాకులు తీసుకున్నాడా? అది కోపం గురించి ప్రమాదాలు వచ్చేది.
వాడు మళ్ళీ వస్తాడు నా భార్య కావాలి, లేకపోతే ఈవిడ నా భర్త కావాలి. విడాకులు తీసుకుంటే బలం ఉంటుంది, విడాకులు తీసుకోకపోతే బలం ఉండాలి. భార్యను విడిచిపెడేసి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు అని చెప్తుంది పరిశీలన. ఇప్పుడు మనతో చెప్తున్నాడు. అలాగే వేరొక స్త్రీని, వేరొక పురుషుడిని విడిచిపెట్టేసి పెళ్లి చేసుకోవడం వ్యభిచారం అని చెప్తుంది. అలా విగ్రహారాధన కూడా వ్యభిచారం అని చెప్తుంది. నీవు బుద్ధులతో వ్యభిచారం చేసావు. పాతనే పంపి వద్దు రాము. మరి పుస్తకం దొరికేది ఆట పుస్తకాలు ఏంటి బయట? అసలు భయం లేదు గట్టి. ఆయన శిష్యులు పరిశీలతో చెప్పేసి వేసుకోవాలి. 10వ వచనంలో శిష్యులు కనపడుతున్నారు. ఆయన శిష్యులు భార్యాభర్తలకు సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకోవడం యుక్తం కాదని ఆయనతో చెప్పింది. పెళ్లి చేసుకోవడం మంచిదేమో ప్రభు ఇలాగైతే అంటున్నారు శిష్యులు. అందుకు ఆయన అనుగ్రహం పొందినవాడు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింప నేరరు అంటే శిశు అంటే దేవుని యొక్క అనుగ్రహం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు. తల్లి గర్భం నుంచి పుట్టేవారు నపుంసకులుగా కొంతమంది పొందారు. ఆటలలో ఎలా మంచిది, భర్త మంచుడే, భర్త మంచి ఉద్యోగం. వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో షిప్ యార్డులో ఉద్యోగం. అతనేమో సెలపాక పాత్రగా డబ్బుని పెళ్లి చేసుకున్నాడు. వాడు మొట్టమొదటి కుమారుడు పుట్టాడు, నపుంసకుడిగా పుట్టాడు, పెళ్ళి అవ్వలేదు. ఇక్కడ తల్లి గర్భం నుండి 12 వచ్చిన నపుంసకులుగా పుట్టిన వారు గలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. మనుషుల చేత కూడా నపుంసకులుగా చేయబడుతున్నారట. నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారట. తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు మనుషుల చేత సున్నతి ఎలాగైతే చేస్తారో అలాగే సున్నతి చేసిన వివాహానికి అడ్లేదు, కానీ నపుంసకులుగా కూడా చేయబడేవారు ఉన్నారు. ఎందుకు? పరలోక రాజ్యంతో. పెళ్లి వ్యవస్థ అన్నది పాప అని పెళ్ళి ఆడరు చాలా మంది. మరి ఏసు వరకు పెళ్లి పెట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎప్పుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మరి ఘనహీనం చెప్పలేదు కదా. అయితే వ్యభిచారం ఘనహీనమైంది అని చెప్పి ఇక్కడ పరలోకం కొరకు నపుంసకులుగా చేయబడేవారు కూడా ఉంటారట. అదే చెప్తున్న వాళ్ళ పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను గలరు. పరలోక రాజ్యం నిమిత్తం పరలోకంలో చేరడానికి మేము పెళ్లి చేసుకోకపోతే పాపం చేయడానికి, దొంగతనం చేయొచ్చు అది పాపం, విగ్రహాలను చేయొచ్చు అది పాపం. విగ్రహ తయారు చేసి అమ్మచ్చు అది పాపం, బూతులు మాట్లాడచ్చు అది పాపం. నీ మాట బూతులైనవి, సరసూక్తులైనవి,
మాట్లాడొద్దని. వివాహం అడ్డ పరోగ్రాజ్యం వెళ్ళడానికి మీ భూమిని నిండించండి అని చెప్పాడు దేవుడు. యెహోవా దేవుడు భూమిని నిండించండి. మరి భూమి ఎలా నిండుతుంది? ప్రార్థన చేస్తే పిల్లలు ఏమన్నా కూర్చొస్తారా? దేవుడు రాళ్ళ పిల్లలు పుట్టించేస్తాడు అబ్రహాంకి అని చెప్పాడు. అలా చేశాడా? అబ్రహాంకి ఈ రాళ్ళ వల్ల అబ్రహాంకి పిల్లలు పుట్టేస్తారు, పిల్లలు అయిపోతారు వీళ్ళందరూ కూడా అన్నాడు. కానీ శారమే కన్నది ఇస్సాకు. ఇస్సాకు పడుతూ మళ్ళా రెబెకాకి ఇస్సాకు మళ్ళీ పిల్లలు పుట్టారు. వాళ్ళకి 40 సంవత్సరాల దాకా పిల్లలు లేదు. ఎవరికి? ఇస్సాకు. ఆ 40 సంవత్సరంలోనే పెళ్ళైంది ఇస్సాకు. కొన్ని సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు ఇస్సాకు కూడా. అబ్రహాం గారికి అయితే 100 సంవత్సరాలు వచ్చేసాక పిల్లలు లేదు. మరి దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని ఆనాడు వాళ్ళు ఏం బాధపడలేదు. దేవుడు విడిచిపెట్టలేదు, భార్యను విడిచిపెట్టలేదు, భార్య భర్తను విడిచిపెట్టలేదు. అబ్రహాం గారిని శారా విడిచిపెట్టలేదు, శారానేమో అబ్రహాం గారు ఏం విడిచిపెట్టలేదు. రాను నూతనంగా క్రొత్త జనరేషన్, న్యూ జనరేషన్ వచ్చే కొద్దీ కూడా మనుషులు మారి నేను యేసు ప్రభువుని నమ్మినా సరే నాకు పిల్లలు పుడతలేదు, లేకపోతే ఉద్యోగాలు రావట్లేదు, లేకపోతే నా పరిస్థితులు ఏం బాగుంటలేదు అని మనం అంటున్నాం. కానీ అబ్రహాము శారా కానీ దేవుడిని నిందించలేదు. ఇస్సాకు రెబెకా దేవుడిని నిందించలేదు. అలాగే యోబు గారు కూడా దేవుడిని నిందించలేదు. అలా ఎవరో కూడా భక్తులు అన్న వాళ్ళు ఎవరు కూడా దేవుడిని నిందించలేదు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించిన కానీ వారితో చెప్పాను. అప్పుడు ఆయన వారి మీద చేతులిచ్చి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన అదుకు తీసుకుని వచ్చి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి వెళ్ళి లేచిపోయారు. కొంతమంది చిన్నపిల్లలు తీసుకుని వచ్చారంట, లక్కీ లాంటి పిల్లలు. చిన్న పిల్లలు తీసుకున్నట్టు వేసుకోలేదు. పిల్లల్ని చేతులు ఇచ్చి వేసుకోవారు, వాళ్ళ మీద ప్రార్థన చేయాలని తీసుకొస్తే శిష్యులు ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు, పిల్లల్ని రాకుండా చేసేస్తున్నారు. ఈ పిల్లల్ని తీసుకురాకుండా వేసుకోలేదు. తీసుకురాకుండా ఏదో ఒక బాడీ గార్డ్స్ లాగా 12 మంది కూడా వేసుకోవాలి దగ్గర సెక్యూరిటీ లాగా ఉండేవాళ్ళు. ఎందుకు అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదనేమో వాళ్ళు మా చిన్నపిల్లల్ని వేసుకో దగ్గర తీసుకురాకండి అని వారించారు. వారిస్తే అప్పుడు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. అప్పుడేమో యేసు శిష్యులు ఆటంకపరిస్తే ఇప్పుడు తల్లిదండ్రులు ఆటంకపరుస్తారు. అప్పుడేమో శిష్యులు ఆటంకపరిచారు, ఇప్పుడేమో తల్లిదండ్రులే ఆటంకపరుస్తారు. యేసు దగ్గరికి రానివ్వాలి. సండే స్కూల్ ఉన్నది ఇంకా మన పిల్లలు వారిని విగ్రహారాధనలోనైనా నడిపించినా చూస్తారు తప్ప నిజమైనటువంటి దేవుడి సన్నిధిలో ఉంచడానికి మాత్రం ఒప్పుకోరు. అది ఒకవేళ ఈ లోకంలో బాగానే ఉండొచ్చు, మనకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ లోకంలో బ్రతకడం, ఏం కష్టమే కాదు. అయితే మన ఆత్మల్ని మనం రక్షించుకోవాలని యేసుప్రభువు వారు ఉద్దేశం, తండ్రిన దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి యేసుప్రభువు వారిని పంపించాడు. ఈ ఆత్మలన్నీ మనవి కాబట్టి ఓ కుమారుడా యేసుప్రభువు తండ్రిని యెహోవా దేవుడు మాట్లాడి ఈ ఆత్మలన్నీ కూడా సాతాను వాడు దొంగిలించకుండా నరకానికి తీసుకుపోతాడు. వాడు అలా తీసుకెళ్ళడానికి వీల్లేదు. మన ఆత్మలే, మనం పంపించిన ఆత్మలే, ఆదాము అవ్వలో పెట్టినటువంటి ఆత్మ. ఈ ఆత్మల్ని మనం రక్షించాలి.
పరలోకానికి చేర్చుకోవాలి తప్ప నరకంలోకి వెళ్ళనివ్వడు. సాతానుడు చక్కగా ఆకర్షించుకుంటున్నాడు అందరినీ కూడా. వాటితో పాటు నరకానికి తీసుకోవడానికి ఎవరు కావాలి? రాలేదు ఇదేలా. సాతానుడు వాడికి మరి ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టం లేదేమో. మనకి జతలే కావాలి కదా, సినిమాకి వెళ్ళాలనుకోండి, సినిమాకి వస్తావా? ఇప్పుడు ఎవరో వెళ్తారండి, ఇంట్లోకి వచ్చేసి సినిమాలు 24 గంటలు సినిమాలు చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం. అయితే మరి అప్పట్లో సినిమాకి వస్తావా? ఇప్పుడు సినిమా తగ్గిపోయింది, సెలవులోనే వచ్చేసింది. అరచేతిలోనే వైకుంఠం, అరచేతిలోనే వచ్చేసింది ఆనందం అంతా కూడా. ఇప్పుడు అక్కడికి సినిమా కాదు, తాగడానికి రమ్మంటున్నారు స్నేహితులు. ఆ విధంగా స్నేహం కలుపుకోండి. అంటే ఈ సాతానుడు తీసుకెళ్తున్నాడు అనమాట. వాడు తీసుకెళ్ళి వారి ఆరోగ్యాలు పాడు చేసేటట్టు చేస్తున్నాడు. ఇంకా అలాంటి వారికి యేసు ప్రభువు మీద ఉన్నది, ఇంకా యేసు ప్రభువు మీద మళ్ళిన చచ్చిపోయాడు అని మొడుకుదేమో. అప్పుడు ఏం చేస్తుంది? దేవుడి పోయి ఆరాధన చేయగలదా, పాట పాడగలదా, ప్రార్థన చేయగలదా, బైబిల్ చదవగలదా, ఒక్క పాటన్నా పాడగలదా? దేవుడి పాట పాడకుండా ఎలా స్థుతిస్తావు? దేవుడిని స్థుతించినట్టు లెక్కేంటి? పాటలు నేర్చుకోకుండా ప్రభుని ఎలా స్థుతిస్తావు? వాక్యం నేర్చుకోకుండా ఎలా నడాలో ఎలా తెలుస్తుంది నీకు? ఆ రోజుల్లో శిష్యులు ఆటంకపరిస్తే పిల్లలు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాకుండా యేసు ప్రభు వారు వారిని వారించి, శిష్యులారా ఇలాంటి వారే పరలోక రాజ్యం, నా ఎసరికి రానివ్వడు వారిని. 16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాడు. ఒకడు యేసుకుడి వద్దకు వచ్చాడు, నిత్యజీవం కావాలంటే ఏంటి? అలా ఎవరన్నా అడుగుతారు ఈ రోజుల్లో? మాకు నిత్యజీవం కావాలని అడిగేవాడు ఎవడన్నాడు? ఏ నాదుడైనా తెలియదు. అవే యేసు ప్రభువు నమ్ముకుంటే దుబాయ్ వెళ్ళవచ్చు అంటే అలాగే చెప్తున్నారు బోధకులు కూడా. యేసు ప్రభువు నమ్ముకోమని దుబాయ్ వెళ్తాం, యేసు ప్రభువు నమ్ముకోమని వెళ్ళవచ్చు, డబ్బులు ఉంటాయి, నీకు వీసా తప్పించుకోవడం ఉంటాయి. యేసు ప్రభువు నమ్మకలేదు దుబాయ్ వెళ్ళడానికి. అన్యురాలు వెళ్తున్నారు, దేవుళ్ళు లేని చెప్పేవారు వెళ్తున్నారు, నాస్తికులు కూడా వెళ్తున్నారు. యేసు ప్రభు నమ్మకలేదు ఉద్యోగం రావడం, యేసు ప్రభు నమ్మకలేదు దుబాయ్ వెళ్ళడానికి. నిత్యజీవం కొరకు యేసు ప్రభు దగ్గరికి రాలి. నిత్యజీవం కావాలంటే బ్రతకడం కోసం అయితే రావట్లేదు. నిత్యజీవం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి. ఇంకా వ్యాపారాలు నిమిత్తం, వ్యవసాయాలు బాగా పండాలి, ఇలాగా వ్యాపార దృక్పథంతో మాత్రం యేసు దగ్గరికి రావట్లేదు. నువ్వు యేసు దగ్గరికి రాకపోయినా బతికేస్తావు. బతకడం కోసం యేసు దగ్గరికి రావాలి, ఉద్యోగం కోసం అయితే యేసు దగ్గరికి రావట్లేదు. గర్భఫలం కొరకు యేసు దగ్గరికి రావట్లేదు. గర్భఫలం ఇస్తాం ఆయనకి ఇష్టమైతే, నువ్వు మీ ఆయన దేవుడికి ఇష్టమైతే గర్భఫలం ఇస్తాం. నువ్వు చదివితే నీకు ఉద్యోగం వస్తుంది, చదవకుండా ఉద్యోగం అక్కడ. ప్రభుత్వం వారే చదవనప్పుడు, నీ మార్కులు బాగా లేనప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు దేవుడు ఎలాగిస్తాడు? నువ్వు చదవాలి, చదివితే. అలాగే నువ్వు బైబిల్ చదవాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే. పాస్ అవ్వడానికి త్రాసు పుస్తకాలు ఎలాగైతే చదవాలో
నీకు పరలోక రాజ్యం కావాలంటే, నిత్య జీవం కావాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ వినాలి, నువ్వు పాటలు నేర్చుకోవాలి. అందుకని మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు అక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలను గైకొని అని చెప్పాను. నీవు ఒకవేళ నిత్య జీవంలో ప్రవేశింపగోరినట్లయితే, ఓ యవనస్తుడా, నిత్య జీవంలో చేరాలనుకుంటున్నట్లయితే ఆజ్ఞలను గైకొనుము. దేవుడిచ్చే ఆజ్ఞలు గైకొను అని చెప్పినప్పుడు అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా 18 వచ్చింది. ఎలాంటి ఆజ్ఞలయ్యి ప్రభువా చెప్పు, బోధకుడా, ఏ ఆజ్ఞలయ్యి, ఎలా ఉంటాయి చెప్పు నాతో. అంటే నరహత్య చేయవద్దు. అంటే పెళ్లి చేసుకుపోతే నరహత్య చేయలేడా? భార్య తోడుగా ఉంటే చేస్తాడా? అంటే జీవం కావాలని గప్పు ముసుగులుగా చేయబడ్డ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా చదువుకున్నాం 10, 11, 12 వచనాల్లో. అయితే నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను ప్రేమింపవలెను. నిత్య జీవం కావాలంటే తల్లిదండ్రులు ప్రేమిస్తలేదు, తల్లిదండ్రులు ధిక్కరిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రేమించాలని, నిత్య జీవంలో ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించు, తల్లి తండ్రి చెప్పింది మాట విను, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. ఇలాంటి ప్రేమలు అయితే కనపడవు, హై స్కూల్లోనే జరిగే. ఎలా ప్రేమించగలుగుతున్నావు? నిన్ను వలె, మన వలె మన పొరుగువాడిని ప్రేమించలేకపోతాం. అనునవియే అని చెప్పారు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు అనమాట. మంచోడే, యవనస్తుడు, ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నాడట. ఏంటి? అబద్ధం ఆడడం లేదు, నరహత్య చేయడం లేదు, వ్యభిచరించడం లేదు, అబద్ధ సాక్ష్యం పలకడం లేదు, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు, సన్మానిస్తున్నాడు, తన వలే తన పొరుగువాడు కూడా ప్రేమిస్తున్నాడు. ఇక నాకు పొదువు ఏమని ఆయన అడిగాను. నేను ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా అనుసరిస్తున్నాను ప్రభువా, ఇక నాకు పొదువైతే ఏమన్నా ఉందా అడిగేవారు ఎవరన్నారంటే ఈ రోజుల్లో క్రైస్తవులు ఆరాధనకు రావడమే తప్పు. ఇక నిత్య జీవం కోసం నేను ఏం చేయాలి అని అడిగేవారు ఉన్నారు. ఇక్కడ ఈ యవ్వనస్తుడు అడుగుతున్నాడు, నేను చిన్నతనం నుంచి ఇవి అనుసరిస్తూనే ఉన్నాను, అయితే నాకు ఏదైనా పొదువు ఉందా ప్రభువా అని అడిగితే ఆయన చెప్తున్నాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దీనికి ధనం ఉందట, ధనవంతుడట, యవనస్తుడు, చాలా ధనం ఉందట. ఆ ధనాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చి అని చెప్తున్నాడు. నీకున్న ధనాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేస్తే వచ్చి పరలోకరాజ్యం. మళ్ళా కింద ఇంకొక మాట చెప్తున్నాడు, పేదలకు ఇచ్చేసి మళ్ళా నీ అంతటి నువ్వు ఎవరికోపోతే కుదరదు. పేదలకు ఇచ్చేసాను, నాదంతా కూడా నా ఆస్తి అంతా కూడా ఇచ్చేసాను, ఇక నేను నా ఇష్టం ఎలా తిరిగినా పర్వాలేదు అనుకుంటావేమో. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించు, నన్ను ఫాలో చేయి, నన్ను ఫాలో
నన్ను అనుసరించి. ధనం ఇచ్చేస్తే కుదరదు, ధనం ఇచ్చేస్తాడేమో, చేసి ఇంకో రూట్లో పోవచ్చు. కానీ అందుకు రేసులో వారికి తెలుసు కాబట్టి వీడు ధనం ఇచ్చేసి మళ్ళీ ఏదో రూట్లో పోతాడని, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని అతనికి వచ్చింది. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపరుచు వెళ్ళిపోయాను. అయితే యవ్వనుడు మిగుల ఆస్తి పరుడట, మిక్కిలి ఆస్తి గలవాడట, చాలా ధనవంతుడట. ఆ యవ్వనుడు అమ్మడానికి మరి చేతులు రాకుండా ఏమనుసరిస్తున్నాడు? ఇవి అనుసరించుతూనే ఉన్నాను, ఇక నాకేమి కుదువ అని అడిగాడు. అయితే ధనం దగ్గరికి వచ్చేటప్పటికి వదలలేకపోతున్నాడు. అంటే పేదలకు ఇవ్వడానికి మనసొప్పడం లేదు. అయితే ఎవరుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట యేసుప్రభు దగ్గరించి. ఇంకా నిత్యరాజ్యం గురించి అడిగాడు ఎందుకు? నేను నిత్యరాజ్యానికి వారసుడనొకటకు ఏమి చేయాలని అడిగినటువంటి వాడు మిగులు ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. నిత్యరాజ్యం అన్న దొరుకుతుంది వీడికి. అలాగే ఈనాడు మనకి ఏదైనా పొది ఉందేమో మనలో, ఈ ప్రపంచంలోనే నేను క్రైస్తవుని అని చెప్పుకునే మనం చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు జగన్ని, నువ్వు క్రైస్తవుడా అన్యుడువా నేర్చుకో అని చెప్తున్నాడు. డిక్లరేషన్ క్లియరెన్స్ మాకు రథాలు లాగేసి పూర్ణ కుంభాలు నెత్తి మీద పెట్టేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేసినంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే ముస్లింలని, హిందువుల్ని అందరినీ నేను గౌరవిస్తాను, అందరినీ సన్మానిస్తాను అని చెప్తున్నాడు జగన్. అసలు నువ్వు ఎవడో అని అడుగుతున్నా లేదు. నువ్వు క్రైస్తవుడువా అన్యుడువా, ఐందుడువా హిందువుడువా, క్రైస్తవుడువా హిందువుడువా, ఎవడో నువ్వు? డిక్లరేషన్ ఏమో. ఈనాడు జగన్ గారికి కాదు మనకే వస్తాయి అలాంటి. క్రైస్తవుడుగా హిందువుడుగా ఎవడు చెప్పండి. అయితే ఆ యవ్వనుడు మిగిలిన ఆస్తి కలవాడు కనుక ఆ మాట నుండి వ్యసన పరుచు వెళ్ళిపోయాడు. నిత్యరాజ్యానికి వస్తుంది. ఇంకా చిన్నప్పటి నుంచి అనుసరిస్తూనే ఉన్నాను, నరహత్య చేయడం లేదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పడలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరిది ఆశించలేదు, మా తల్లిదండ్రులు నేను సన్మానిస్తూనే ఉన్నాను, అబద్ధ సాక్ష్యం పలకలేదు, దొంగతనం చేయలేదు, చేస్తలేదు. ఇప్పటికీ నేను ఎలాగైతే బ్రతుకుతున్నానో, నేను ఎలాగైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నానో ఇతరులు కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది అని చెప్పాడు యేసుప్రభు. ఏంటో పొదువు అంటే, నీకు ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి నీవు వచ్చి నన్ను వెంబడించుము అన్నాడు. ఆస్తి అమ్మేసి ఏం చేస్తావు? ఆస్తి అమ్మడం అంటే డబ్బు రూపేణా లేదనమాట. ఏదో పొలాల పొక్కలు ఏ ఉన్నా ఇల్లు అవి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని పేదలకు పెంచిపెట్టు. పేదలకి కొంతకాలం బతుకుతారు వాళ్ళు. నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి, నన్ను ఫాలో అవ్వాలి, అప్పుడు నీకు రాజ్యం వస్తుంది, లేకపోతే రాదు. అస్తంతా ఎవరికో ఇచ్చేసినా నీ అంతకు నువ్వు పోతే ఆ పరలోక రాజ్యం ఇచ్చి జీవం నీకు రావాలి. నన్ను వెంబడించాలి, నన్ను ఫాలో అవ్వాలి.
అందుకు 23వ వచనంలో యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెళ్ళిపోయాడు కదా ధనవంతుడు కాబట్టి, వ్యసన పొడిచి వెళ్ళిపోయాడు. ఎవరు అప్పుడు శిష్యులు 12 మందితో యేసుప్రభువు చెప్తున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెద్దంలో ఉంటే దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది పెద్దంలో ఒంటి దూరడం సులభం. సూది పెద్దంలో ఒంటి ఎలా దూరుతుంది? దబ్బరంలో కూడా దూరదు కదా, దబ్బరంలోనే దూరదు. సూది పెద్దంలో ఒంటి ఎలా దూరుతుంది అంటే, ఒంటేనే సరే తనకున్నటువంటి ద్వారంలోంచి ఎంత పెద్ద పొడవైనటువంటి మెడతో ఉన్నా, ఒంటే పెద్ద శరీరంతో ఉన్నా, తన బొమ్మలోంచి ఎలాగోలాగా ఒంటిలకు ఉంటాయి కదా స్థావరాలు, అందులోంచి బయటికి రాకుండా లోపలికి వెళ్ళగాలి ఒంటి. అంటే సూది పెద్దలాగా ఉండే సరే ఇదే ఎత్తుబొమ్మ పెట్టేట ఈ బొమ్మలోంచి ఎవడన్నా అంతటా అంతా చూడండి. అలాగే మెట్లు ఉంటే చూడండి, పైకి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి మెట్లు కడతారు కదా, అవి చిన్నవి ఉంటాయి కొంతమందికి. నేను అనుకుంటాను దీన్ని ఎంత చిన్నవి కట్టేది మెట్లు, ఒకళ్ళు ఎక్కుంటే ఒకళ్ళు దిగాలి, అలా కట్టాలనుకుంటాను నేను. ఒకళ్ళు ఎక్కుంటే ఒకళ్ళు దిగాలి, అంత వెడల్పుగా మెట్లు ఉండాలని అనుకుంటాను. అయితే ఇక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుకంటే సూది పెద్దంలో ఒంటె దూరుట సులభము అని తన శిష్యులతో చెప్తున్నాడు. అంటే ఒంటె తన ద్వారం నుంచి బయటికి రాగలదు. ఎంత పెద్ద ఆ శరీరాకారంతో ఉండే సరే ఏదో విధంగా వస్తుంది, ఏదో విధంగా లోపలికి వెళ్తాడు. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం 12 ద్వారాల పరపురంలో ఉన్నప్పటికీ 12 ద్వారాలున్నా ఏ ద్వారం నుంచి కూడా నువ్వు వెళ్ళలేవు నిత్య జీవానికి అని చెప్తున్నాడు శిష్యుడికి. అప్పుడు ఆయన శిష్యుడు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని ఆయన అడిగింది. అందుకు ఆయన, ఏలియా వచ్చి సంస్థను చక్కబెట్టుకున్న మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతను ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. ఏలియా ఇదివరకు వచ్చేసాడు, ఏలియా రాలేదు. ఏలియా ఎప్పుడు వచ్చేసాడు? అంటే ఏలియా వచ్చి సమస్తం కూడా చక్కబెడతాడు అన్న మాట నిజమే. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని ఆయన అడిగింది. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్పారు మాకు అంటే, ఏలియా ఎప్పుడు వచ్చేసాడు? నాకంటే ముందు వచ్చాడు. ఎప్పుడో ముందే కదా వచ్చేసాడు. మోషే గారు అనగా, ఏలియా అనగా, ఇర్మియా అనగా, వీళ్ళందరూ కూడా ఎప్పుడో ముందు వచ్చిన వాళ్ళే. అయితే ఏలియా సాకి పెట్టవలసిన పని ఏలియా సాకి పెట్టాడు. అయితే ఏలియాని అప్పుడున్నటువంటి ప్రజలు ఏలియాని కూడా ఎంచిపెట్టారు. అందుకే మరి 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. ఏలియాని ప్రజలు శ్రమ పెడితే 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షం పడకూడదని ప్రార్థన చేసేది. వర్షం ఆగిపోయిందంటే ఇప్పుడు ఒక సంవత్సరం వర్షం పడకుండా ఉంటే ఏమన్నా పంటలు పండుతాయా? 3.5 సంవత్సరాలు అక్కడ ఒక్క సంవత్సరం కానీ వర్షాలు పడలేదు అనుకోండి, ఏమైపోతారు రైతులు? ఏమైపోతాం? ఆహారం ఉంటుందా? మరి అలాంటిది 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఏలియా గారి చేత ప్రార్థన చేయమని యెహోవా దేవుడు వర్షాన్ని ఆఫ్ చేసేసాడంటే 3.5 సంవత్సరాలు వర్షం లేదంటే ఎక్కడ పంటలు పండుతాయి ఆనాడు? అందుకే పాపుల చేత ఏలియాకి దేవుడు ఆహారాన్ని కల్పించాడు. ఏట్లో నీళ్ళున్నంత వరకు
ఏట్లో నీళ్లు ఇంకిపోగానే ఆరిపోతాయి కదా, చెరువులు దొరువులు అన్నీ ఆరిపోయే, ఏలేలు కూడా ఆరిపోయాయి. అప్పుడు ఒక పేద విధవరాలు ఇంటికి వెళ్ళి అక్కడ 3.5 సంవత్సరాలు పెట్టారు. అప్పుడు మరలా ప్రార్థన చేస్తే అప్పుడు వర్షం ఇచ్చిందట. ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన పంటనిచ్చాను. ఏప్రిల్కి రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక. అలాగే మనుష్య కుమారుడు కూడా ఈనాడు మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని మీతో చెప్పుతున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిస్మ యోహాను వచ్చి తమతో చెప్పిన శిష్యులు గ్రహించిరి. అంటే బాప్తిస్మ యోహాను గురించి మాట్లాడేది. ఏలియాను గురించి పరిశీలి చెప్పారు. అయితే యోహాను గురించి యోహాను గురించి కూడా మాట్లాడుతున్నారని యేసు వారు గ్రహించి వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా కూర్చున్నాడు, నీ శిష్యుల యొద్దకు వారిని మాట్లాడే మళ్ళీ 18-17 అధ్యాయంలో వెళ్ళిపోయింది. గాలికి పేపర్లు ఎగిరిపోవడం. సూది బెజ్జంలో ఒంటి దూరంలో సులభం. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడో రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పారు. మరి శిష్యుడికి ఆశ్చర్యమైంది. ప్రభు అంటే ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు, ఎవరికి రక్షణ ఉంది? ఇలాగైతే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం అని చెప్తున్నావు కదా, మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడా? ధనవంతుడి పేదవాడు చేరడం, ధనవంతుడే కాదు పేదవాడు చేరకూడదు. ఎందుకు? పేదవాడు వచ్చి పరలోకం అంటారు. పేదలాగానే దేవుడు అబ్రహామును పెట్టుకున్నాడని పేదవాడు అయిపోతే నేను పరలోక రాజ్యం అయిపోతాను అనుకోవడానికి లేదు. పేదవాడైనా ధనవంతుడైనా మధ్యతరగతి కుటుంబం వాడైనా దేవుని మాటలు వినాలి, యేసు ప్రభువు మాటలు వినాలి, యేసు ప్రభువుని వెంబడించాలి, యేసు ప్రభువునే ఫాలో అవ్వాలి. మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తం కూడా సాధ్యం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నువ్వు వెంబడించింది కనుక మాకేమి దొరికిన ఆయన అడగగా పేతురు గారు అంటే మేము సమస్తం విడిచిపెట్టేసాం ప్రభు, మా కుటుంబాన్ని విడిచిపెట్టేసాం, మా నావలు వదిలిపెట్టేసాం, మా పడవలు వదిలిపెట్టేసాం, మా వలలు వదిలిపెట్టేసాం, మాకేం దొరుకుతుంది నిన్ను నీతోటి వస్తే? అంటే శిష్యులు 12 మంది శిష్యులు పేతురు ఒకడు. యేసు 28వ వచనంలో వారితో ఇట్లేనండి, ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆశీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆశీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 12 మంది శిష్యులు ఏమంటాడు? మీరు ఆనాడు ఇశ్రాయేలు గోత్రాలు 12 కదా, మీరు 12 మంది. మీ 12 మంది ఏం చేస్తారు? 12 మంది గోత్రీకులకు తీర్పు తీరుస్తారు, సింహాసనం మీద కూర్చుంటారు. మీరు నా నామం నిమిత్తము అన్నదమ్ములు నేను మరి సమస్తం విడిచిపెట్టేసాం ప్రభు, మాకేం దొరుకుతుంది అని అడుగుతున్నాడు కదా పేతురు. అంటే 11 మంది మాట ఒకటే, 12 వాడి మాట కూడా ఒకటే. అంటే 12 మంది మాట ఒకటే, ఈ 11 మంది మాటలు కూడా 12వ వాడైనటువంటి లేదా మొదటి వాడైనటువంటి పేతురు గారు అడుగుతున్నాడు యేసు ప్రభు గారు. ప్రభు మేము సమస్తం కూడా విడిచిపెట్టేసి నేను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని అడిగితే యేసు ప్రభు గారు మాట్లాడుతున్నాడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభు గురించి నువ్వేమన్నా ఒక కుర్చుడు నేల అమ్మేసేవేమో,
యేసుప్రభు వారు ఇవ్వడానికి, యేసుప్రభు పని కొరకు. లేకపోతే నీ జీతం ప్రతి నెల జీతంలోంచి 10వ వంతు ఇస్తున్నావేమో, లేకపోతే వద్దిల్లు కొద్ది 10వ వంతు దాటిస్తున్నావేమో. 10వ వంతు అయితే పాతనే కొనాలి, అది కుదరదు. మళ్ళీ యేసుప్రభు వారికి వద్దిల్లు కొద్ది ఇవ్వాలి. ఒక ఎకరం అమ్మేసేవేమో, లేకపోతే అరెకరం అమ్మేసేవేమో, లేకపోతే 2 ఎకరాలు అమ్మేసేవేమో యేసుప్రభు పని కొరకు పని చేయించాలి. దానికి తిరిగి మళ్ళా రెట్టింపు నీకు ఇవ్వబడుతుందని చెప్తున్నాను. రెట్టింపు కాదు, 100 రెట్లు. 100 రెట్లేటండి. రూపాయికి మళ్ళా 100 రెట్లు. 100 రూపాయలు. 1 రూపాయి ఇస్తే 100 రూపాయలు వేసి 101 రూపాయలు నీకు ఇస్తాడు. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకోను. ఇది ఏదైనా విడిచిపెట్టేస్తే, తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తే తల్లిదండ్రులు వస్తారు మీకు. అన్నదమ్ములు విడిచిపెడితే అన్నదమ్ములు వస్తారు. అలా మీకు భూములు పొట్టలు ఇళ్ళు విడిచిపెడితే భూములు పొట్టలు కూడా మీకు ఇస్తాను. నేను 100 రెట్లు ఇస్తాను. అంతేకాదు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతురు, కడపటి వారు మొదటి వారు అవుతురు. మొదటి వారు ఏమవుతారట? కడపటి వారు అయిపోతారట. కడపటి వారు మొదటి వారు అవుతారట. జరుగుతున్నాయి ఎలాగా? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎలాగా? నేను ముందుగా బాప్తిసం తీసుకున్నాను అనుకోవచ్చు, కానీ నా తర్వాత తీసుకున్నవాడు ముందువాడు అవ్వచ్చు. నాకంటే ముందు వేసుకోవాడు ఫాలో అవ్వచ్చు. నేను వెనకబడిపోవచ్చు. అలా ఉన్నా కడపటి వారు మొదటి వారు కడపటి వారు అంటే నేను మొట్టమొదటి నేనే బాప్తిసం తీసుకున్నాను అనుకోవచ్చు. కానీ ఈవేళ కాక రేపు బాప్తిసం తీసుకున్నవాడు ముందువాడు అవుతాడు. సుమా జాగ్రత్త అని చెప్తాడు వేసుకునేవాడు. మొదటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పుకొస్తున్నాడు. 26వ తారీఖు చదువు. అక్టోబరు 6వ తారీఖు ఆదివారం 20వ అధ్యాయం చదువు. మీరు సమయానికి రాకపోతే 12 గంటలకే నేను చేసుకున్నాను. పాటలు పాడడానికి ఇష్టం ఉండలేదు, ప్రారంభానికి రావడానికి ఇష్టం ఉండలేదు.